చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. వాటిలో పాటు రిజల్ట్ వచ్చి మంచి ర్యాంక్స్ కూడా వచ్చి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వకుండా పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈసారి రిజల్ట్ వచ్చినాక గాను గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇంకను ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయలేదు. మరి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది? జూన్లో ఉంటుందా, జూలైలో ఉంటుందా అనేది చాలామంది డైలమాలో పడిపోయిన విషయం. అసలు ఈ కౌన్సిలింగ్ లేట్ అయిపోతుందో, ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలన్నా, ఇంటర్ జాయిన్ అవ్వాలన్నా, పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలన్నా, ఇలాంటి సందేహాలతో ఇంటి దగ్గర ఉన్నా కానీ పక్కన వాళ్ళు వీళ్ళు ఎక్కడ జాయిన్ అవుతున్నావు ఇలాంటివన్నీ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక ఈ షెడ్యూల్ రాక తిక్కమ పడిపోతుంటారు. మరి షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అని అంచనా కొద్దీ ఒక 2 or 3 డేస్లో అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బేసిక్ వచ్చేసి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ను దృష్టిలో పెట్టుకొని దాదాపు అప్రాక్సిమేట్లీ మీకు జూన్ 18 or 25 రేంజ్లో ఆ టైమింగ్లో మీకు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. మరి వీటి కోసం మీరు టైమింగ్ ఉంది కదా అంటే కనుక మీరు నెగ్లెక్ట్ చేయకోకుండా మీరు వీటి కోసము 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, అదేవిధంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఇన్కమ్ సర్టిఫికెట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్, ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, వాటితో పాటు 10th క్లాస్ లాంగ్ మేము, ఒకవేళ రాకపోతే షార్ట్ మెమో, మరి వీటితో పాటు మీ ఆధార్ కార్డు అండ్ పేరెంట్ ఆధార్ కార్డ్స్, అందులో మిస్టేక్స్ ఏదైనా ఉంటే సవరించుకోవడం కానీ, ఒకవేళ సవరించుకోకుండా పెద్ద ప్రాబ్లం అయితే కదా, కానీ అన్నీ రెడీగా పెట్టుకుంటే బెటర్. మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవాల్సింది కదా. సో ఇవన్నీ మనకు మేజర్గా వస్తుంటాయి. వాటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సో ఒక మొబైల్, ఇవన్నీ మనం ఆ రోజు కౌన్సిలింగ్ అవుతూ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిసి ఒరిజినల్స్తో పాటు 3 sets జిరాక్స్ కూడా చేసుకొని తీసుకొని పోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనం ముందుగానే రెడీ, ఎవరైతే కన్ఫామ్గా పాలిసెట్ అని ఫిక్స్ అయిపోయి ఉంటారో వాళ్ళు రెడీగా ఉండొచ్చు. మరి వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్స్ని బేస్ చేసుకొని ఎక్కడ సీట్ వస్తుంది అనేది కూడా చాలామంది సందిగ్ధంలో ఉంటారు. ఈసారి మనకి ఇచ్చినటువంటి పాలిసెట్ పేపర్ 120 మార్క్స్ గాను స్కోరు 108 స్కోరు అట్లా వచ్చినా కానీ వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 2000 ప్లస్ వచ్చింది. అదేవిధంగా 90 స్కోర్ వచ్చిన వాళ్ళకి 10,000 ర్యాంకు రావడం జరిగింది. అదేవిధంగా 80 స్కోర్ వచ్చిన వాళ్ళకి 15,000 ర్యాంకు రావడం జరిగింది. అదేవిధంగా 70 స్కోర్ వచ్చిన వాళ్ళకి 25,000 ర్యాంకు రావడం జరిగింది. అదేవిధంగా 65 స్కోర్ వచ్చిన వాళ్ళకి 30,000 ర్యాంకు రావడం జరిగింది. మరి 60 స్కోర్ వచ్చిన వాళ్ళకి 40,000 ర్యాంకు అండ్ 55 స్కోర్ వచ్చిన వాళ్ళకి 50,000 ర్యాంకు అండ్ 52 ఆర్ వచ్చిన వాళ్ళకి 55,000 అండ్ 50 వచ్చిన వాళ్ళకి 60,000 ర్యాంక్. అండ్ ఇంకా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓన్లీ 30 కాబట్టి 30 పైన ఎవరికి వచ్చినా కానీ 30 పైన స్కోర్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సీట్ అయితే ఎక్కడో చోట వస్తుంది. బట్ కంప్యూటర్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా బీటెక్లో కూడా అనుకున్న వాళ్ళు పాలిటెక్నిక్లో ఉన్నటువంటి సిఎంఈ గ్రూప్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈసీఈ తీసుకోవాల్సిన వాళ్ళు ఈసీ గ్రూప్ ఉంటుంది. ఓకే, త్రిబుల్ ఇలాంటి గ్రూప్స్ కూడా ఉన్నాయి. త్రిబుల్ సివిల్ మెకానికల్ గ్రూప్స్ ఉన్నాయి. మరి గర్ల్స్ ఎలాంటి కాలేజెస్ తీసుకోవాలి, బాయ్స్ ఎలాంటి కాలేజెస్ తీసుకోవాలంటే మెయిన్గా యూనివర్సిటీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో వీటిని ఒక ఆర్డర్గా తీసుకోవాలి. యూనివర్సిటీ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. సో వీటి మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఈ రెండిట్లో మీరు పూర్తి అవగాహన తీసుకొని ముందుగానే జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్కి ఎక్కడ సీట్ రావచ్చు, యూనివర్సిటీలో రావాలంటే ఎంత రావాలి అంటే కనుక ఇప్పుడు యూనివర్సిటీస్లో దాదాపు ఆల్మోస్ట్ మీకు సీట్ రావాలంటే సిఎస్సి లాంటిది అంటే సిఎంఈ
రావాలంటే దాదాపు 5,000 లోపు వచ్చి ఉండాలి. అంటే 100 పైన వచ్చి ఉండాలి యూనివర్సిటీస్లో రావాలంటే. ఈసీఈ లాంటివి రావాలన్నా కానీ 98, 97 స్కోర్ వచ్చి ఉండాలి. సో యూనివర్సిటీస్ కాకుండా మంచి గవర్నమెంట్ కాలేజెస్లో రావాలంటే మీకు 25,000 లోపు వచ్చినట్టయితే, అంటే స్కోర్ 70+ వచ్చినట్టయితే కనుక మీకు మంచి గవర్నమెంట్ కాలేజీలో సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే సిఎంఈ డిప్లొమాలో ఉంది. లేదా ఈసీఈ అనుకు రావాలంటే 68 or 67 స్కోర్ వచ్చినట్టే, కానీ 65 అట్లా వచ్చిన వాళ్ళు కూడా 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈసీకి సంబంధించి ఏదైనా గవర్నమెంట్ కాలేజీలో. మరి ప్రైవేట్ కాలేజెస్లో అంటే మీకు సిఎస్సి రావాలంటే మాత్రము దాదాపు అప్రాక్సిమేట్లీ 62 or 63 మార్క్స్. ఆ ర్యాంక్ వచ్చేసి మీకు 35 or 35, 38 అప్రాక్సిమేట్లీ. కొన్ని మంచి కాలేజెస్లో అంత ర్యాంకు ఉండకపోవచ్చు. కొన్ని ప్రైవేట్ కాలేజీలో ఏదో కాలేజీలో మనకి సిఎస్సి రావాలంటే కనీసం 62 or 63 మార్క్స్, లేదంటే 35 or 38,000 ర్యాంకు వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. మరి ఈసీఈ రావాలంటే ఏదైనా ప్రైవేట్ కాలేజెస్లో ఈసీఈ రావాలంటే దాదాపు 50,000 అంటే 55 స్కోర్ అలా వచ్చిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకన్నా మించి వచ్చిన వాళ్ళకి ఏదైనా ప్రైవేట్ కాలేజ్లో ఏదైనా ఉన్న వాటిలో ఏదో కొన్ని సందర్భాల్లో ఒక 52 or 50 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 50,000, 60,000 వచ్చే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో, మిగిలిపోయిన సందర్భాల్లో. మిగతా గ్రూప్స్ అయితే కనుక 30+ వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో అయితే ఉంటాయి. ఇంకోటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు ఒకవేళ మీరు అనుకున్నటువంటి కాలేజ్ కానీ మీరు అనుకున్నటువంటి సీట్ అంటే సిఎస్సి కానీ లేదంటే ఈసీ కానీ రాలేదనుకోండి, సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ మీకు జూలైలో ఉంటుంది. అంతవరకు వెయిట్ చేయాలి. అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టుకోవడమే ఉంటుంది. అప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు ఒకవేళ మీకు ఇంకా మంచి సీటు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక కాలేజీలో, ఒక గవర్నమెంట్ కాలేజ్లో 30,000 లోపే మనకు సిఎస్సి ఆర్ ఈసీఈ కంప్లీట్ అయ్యాయి అనుకున్నాం. ఒక పర్సన్కి 45,000 వచ్చింది అనుకున్నాం. ఒక స్టూడెంట్కి అతనికి రాలేదు. అతను వేరే గవర్నమెంట్ కాలేజీలో లేదా వేరే ప్రైవేట్ కాలేజీలో ట్రిపుల్ఈలో మెకానిక్లో వచ్చింది అనుకున్నాం. తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చే కొద్దీ ఇక్కడ ఇచ్చినటువంటి సీట్స్ ఒక సీట్లు 60 ఉన్నాయి అనుకున్నాం. ఆ 60 ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు 60 మెంబర్స్ సాటిస్ఫైడ్గా ఉండరు. వాళ్ళకి ఇంకా ఏదైనా యూనివర్సిటీలోనో లేకపోతే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంటర్ జాయిన్ అవుదాం అనుకోను, ఇంటర్ కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళినా కానీ మళ్ళీ మైండ్ సెట్ మారిపోయి వేరే కాలేజీలోనో లేదంటే ఇంటర్మీడియట్లోనో జాయిన్ అవ్వడం కోసం అక్కడ సీట్స్ అనేది మళ్ళీ ఖాళీ ఏర్పడతాయి. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే 45,000 వరకు కూడా మీరు ఆప్షన్స్ ఈ కాలేజీలో పెట్టుకుంటే మీకు ఈసీఈ కానీ సిఎస్సి కానీ వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి ర్యాంక్స్ ఏదైతే ఉంటుందో అంతకు ఇంకొక 20,000 ర్యాంకు ఎక్కువ వచ్చినాను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. బట్ లాస్ట్ వరకు వెయిట్ చేయాలంటే మనకి ఓపిక ఉండదు. ఓకే, సో కాబట్టి ఒకవేళ మీరు అనుకున్నటువంటి ఈ సెకండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ రాకపోతే, మీరు అనుకున్నటువంటి కాలేజ్ రాకపోతే నో ప్రాబ్లం. మీకు నచ్చినటువంటి బ్రాంచ్ ఏదైనా సిఎస్సిలో దూరంగా అయినను మొదటి సంవత్సరం మీరు జాయిన్ అయిపోతే తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెకండ్ ఇయర్కి మీ దగ్గరలో మీకు నచ్చినటువంటి కాలేజ్లో మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అదే బ్రాంచ్లో మీకు నచ్చినటువంటి కాలేజ్లో ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీ. ఓకే, సో ఆ విధంగా కూడా మీరు మిగతా 2 years మీ దగ్గరలోని కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి మీరు గమనించాల్సిన విషయము, 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ అయిపోతుందో మీ అందరికీ చాలా వరకు ఇదివరకే చాలా కాలేజెస్ నుంచి మీకు మా కాలేజీలో జాయిన్ అవ్వండి అని ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. సో వీటికి
మీరు వాటి గురించి కాలేజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా దూరంగా ఉన్నటువంటి కాలేజెస్లో గుంటూరు కావచ్చు, లేకుంటే మిగతా కాలేజెస్ ఎక్కడైనా కానీ సంథింగ్ కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఆ కాలేజీ గురించి పూర్తిగా తెలుసుకొని మీరు ఆ కాలేజీలో వెళ్ళి చూస్తే కానీ మీరు జాయిన్ అవ్వద్దండి. వాళ్ళు పిలిచారనేసి, వాళ్ళు అడిగారనేసి మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చారంటే ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో వాళ్ళ కాలేజీ పెట్టుకుంటారు, సచ్చినట్టు వెళ్ళాల్సిందే, లేకపోతే సెకండ్ కౌన్సిలింగ్ పోవాల్సిందే. సో ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మీ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్స్ వాళ్ళకి కాల్ చేస్తారు. దానికి మించి ఏం లేదు. మీ ఫ్యూచర్ను పాడు చేసుకోకుండా మీకు వచ్చినటువంటి ర్యాంక్కి మీ దగ్గరలోని మంచి కాలేజ్ ఉంటే మంచి బ్రాంచ్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.